హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి ముద్ద. టుడే రెసిపీ వచ్చి మిల్క్ మైసూర్ పాక్. అసలు ఎంత పర్ఫెక్ట్గా నేను చేసింది ఫస్ట్ టైం అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ అమూల్ మిల్క్ పౌడర్ తీసుకున్నా 1 కప్పు, ఒక 1 స్పూన్ మైదా, 1 స్పూన్ బేసన్ పౌడర్. ఇక్కడ 1 కప్పు షుగర్ తీసుకుని దానిలోనే కొంచెం ఒక 2 స్పూన్స్ షుగర్ ఎక్స్ట్రా వేసుకున్నా. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా 1.5 కప్పు వేసుకోవచ్చు. నేను ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా, అది 1 కప్పు. ఇక్కడ దుర్గా నెయ్యి తీసుకున్నా, అది 1 కప్పు తీసుకొని మనం రెండు మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకుందాం కలుపుకొని. మనం ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకున్న తర్వాత 1 కప్పు ఆయిల్ గీ కలుపుకున్నది తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిల్క్ పౌడర్ బౌల్లో పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బేసన్ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ మైదా 3 మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆయిల్ వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర విస్కర్ లేదు, మీ దగ్గర విస్కర్ ఉంటే యూస్ చేసుకోండి. ఇలా లంప్స్ లేకుండా మొత్తం నీట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ కూడా మంచి తీగ పాకం రావాలి. అసలు అలా వేలుగా తీగ పెడుతుంటే ఆ తీగ అలా నిలబడాలి. మంచిగా తీగ పాకం వచ్చే వరకు ఉంది. తీగ పాకం వచ్చాక మంచి ముదురుపాకం, మరీ ముదురుపాకం అవసరం లేదు, తీగపాకం చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ తీగపాకం వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్, గీ ఇవన్నీ మిక్స్ చేసి ఆ షుగర్ సిరప్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ గీ కలిపాం కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మెయిన్ స్టెప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. మంచిగా మీరు ఇక్కడే చూసుకుంటే మనకి మిల్క్ మైసూర్ పాక్ పర్ఫెక్ట్ షేప్తో వస్తుంది. మనం అలా ఎక్కువ గీ ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయక్కర్లేదు. నేను కూడా చాలా వీడియోస్ చూసి నేను మిస్టేక్ చేశాను. ఎట్లా అంటే ఇప్పుడు 1 కప్ ఆయిల్ 1 కప్పు గీ అవసరం లేదు. ఒక 1/2 కప్ ఆయిల్ 1/2 కప్ గీ వేసుకొని మొత్తం 1 కప్ సరిపోతుంది. దానిలో 1/2 కప్పు మిల్క్ పౌడర్లో కలుపుకొని 1/2 కప్ ఇక్కడ మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఆయిల్ ఎక్కువైపోయి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. నేను ఇక్కడ మీకు చూపించిన ఆయిల్ని నేను ఇక్కడ ఈ షుగర్ సిరప్లో ఈ పౌడర్ మిక్స్ చేసిన తర్వాత నేను ఆయిల్ తగ్గించుకున్నా, మీరు కూడా తగ్గించుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, 1/2 కప్ ఆయిల్ 1/2 కప్పు గీ సరిపోతుంది 1 కప్ మిల్క్ పౌడర్కి. మరి ఎక్కువ గీ ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనం వేసేది మిల్క్ పౌడర్ కాబట్టి ఎక్కువ అవసరం పడదు. చూసుకొని వేసుకొని ఇక్కడ మనం ఒక బౌల్లో వాటర్లో ఈ పిండి వేస్తుంటే ఉండగడితే ఇంకా మనకి మైసూర్ పాక్ రెడీ అయిపోయిందని అర్థం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెకి నేను గీ రాసి పెట్టుకున్నా. ఇప్పుడు ఆ గిన్నెలో మనం ఇలా వేసుకుంటే సరిపోతుంది. పిండి అంతా ఒకసారి గిన్నెని ట్యాప్ చేస్తే మనకి పిండి అంతా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఒక 2-3 హార్స్ ఉంచి తర్వాత బౌల్ నుంచి సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, పైన ఒక కలర్ లోపల ఒక కలర్ వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.